హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ చెపాక్ స్టేడియం వేదికగా చెన్నైలో జరుగుతుంది. టాస్ గెలిచి ఢిల్లీ బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 183 ఫర్ 6 వికెట్స్ దగ్గర ఆగిపోయింది. మంచి స్కోర్ చేసింది. నేను ఏమనుకున్నానంటే 183 స్కోరు చెన్నైకి చాలా తక్కువ, తొందరగా చేంజ్ చేసేస్తారు. అసలు మ్యాచ్ చెన్నైదే, ఇంకా చెన్నై ఈ మ్యాచ్ ఎర్రగదిస్తుంది, కొల్లబొడుస్తుంది అని చెప్పి అనుకున్నాను. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చెన్నై బ్యాటింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. 46 రన్స్ దగ్గరగా. డెవెన్ కాన్వే అవుట్ అయిపోయాడు, రవీంద్ర అవుట్ అయిపోయాడు, రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిపోయాడు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ప్యాకప్ అయిపోయాడు. తర్వాత 4th వికెట్గా ఇది శివం దుబే అవుట్ అయిపోయాడు. ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఏంటంటే నేనేమి ఎక్స్పెక్ట్ చేసినంటే పవర్ ప్లే బాగా ఆడితే మ్యాచ్ గెలుస్తారు అనుకున్నా, కానీ పవర్ ప్లేలోనే వీళ్ళు ఇంత దెబ్బేశారు. లాస్ట్ 3-4 ఇన్నింగ్స్లో కూడా పవర్ ప్లేలో కూడా సరిగా ఆడలేదు చెన్నై. అయితే బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఏ ప్లేయర్ కూడా అంత ఇంపాక్ట్ క్లియర్ చేయలేకపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్ అయిన శివం దుబే కూడా లాస్ట్లో ఎత్తిపోయాడు మనిషి. సో ఏంటంటే ఈరోజు చెన్నై కొంచెం ట్రబుల్గానే ఉంది. ఇప్పుడే ధోని వచ్చాడు, చూస్తున్నాను కదా, ఇప్పుడే ధోని వచ్చాడు. అది ఎంతవరకు ఆయన ప్రిడిక్ట్ చేయగలుగుతాడో చూద్దాం. అయితే ఇక్కడ విజయ్ శంకర్ ఒకడు 24 రన్స్ కొట్టి ఇప్పుడు ఇంకా ఆడుతున్నాడు. అయితే ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలంటే విప్రాజ్ అయినా సరే, మిచ్చల్ స్టాక్ అయినా సరే, ముఖేష్ అయినా సరే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో 10 వికెట్లు తీశారు. ఎందుకంటే ఇంపార్టెంట్ వికెట్స్. టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయి ఇప్పటికి 5 వికెట్లు పడినాయి. నేను చెప్పేటప్పటికి 5 వికెట్లు పడి ఉన్నాయి ఆల్రెడీ. ధోని వచ్చి ఉన్నాడు 7th డౌన్ కింద. సో ఇప్పుడు మ్యాచ్ ఏంటంటే మొత్తం ధోని మీద ఆధారపడింది. నెక్స్ట్ ఎవరు లేరు, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ పెద్ద కొడతాడని కూడా అనుకోవట్లేదు. ఎప్పుడో ఒకసారి అమావాస్య పుణ్యానికి ఒకసారి కొడతాడు. సో ఇప్పుడు మ్యాచ్ ఏంటంటే మొత్తం ధోని భుజ స్కంధాల మీదనే ఆధారపడింది. విజయ్ శంకర్ ధోని మంచి పార్ట్నర్షిప్ చేస్తే కానీ గెలవలేరు. ఎందుకంటే ఇంకా 100 రన్స్ స్కోర్ చేయాలి. 11th ఓవర్ నడుస్తుంది ఇప్పుడు, చూస్తున్నా కదా. సో ఫస్ట్ 11 ఓవర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి 82 ఏమి కొట్టినట్టున్నారు. అయితే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ధోని తన కెప్టెన్ ఇన్నింగ్స్ ప్లస్ తన క్లాసిక్ ఇన్నింగ్స్ ఇప్పుడు ధోని ఆడతాడు చూడండి. ఆ ఇన్నింగ్స్ ఆడితే తప్ప 82 కాదు, 76 for 5. అయితే 76 for 5. అయితే ఆ క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడితే తప్ప మ్యాచ్ గుంజలేడు, మ్యాచ్ పోతుంది. ఇక్కడ ధోని కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే 100 రన్స్ పైనే ఉంది. 54 బాల్స్ 100 రన్స్ కొట్టాలి. మినిమం ఓవర్కి 10 రన్స్, మరి 10 రన్స్ ఖచ్చితంగా కొట్టాలి. 10.3 సంథింగ్ ఉంది రిక్వైర్ రన్ రేటు. సో ఆ రన్ రేటు వీళ్ళు చేజ్ డౌన్ చేస్తారా అంటే చేయొచ్చు. ఇంకా ధోని ఉన్నాడు కదా స్ట్రైక్లో. సో ధోని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మ్యాచ్ మనం చూడొచ్చు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ధోని ఈరోజు మంచి ఇన్నింగ్స్ ఆడి గెలుస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కూడా వచ్చారంటే స్టేడియంకి చూపిస్తున్నారు కదా. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మంచి ఇన్నింగ్స్ ఫ్రమ్ ధోని. ఓవరాల్గా ఇన్ కేసు ఢిల్లీ క్యాపిటల్స్కి బౌలింగ్లో ఏమైనా ఎక్సలెంట్ చేస్తే తప్ప ఇప్పుడు అనుకూలంగా ఢిల్లీకే ఉంది. ఇంకా ఎక్సలెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా నేను ఈరోజు చెన్నై గెలుస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేబీ. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ కంటెంట్స్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఫస్ట్గానే మా వీడియో వస్తుంది. సో బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోవడంతో పాటు కామెంట్ చేయండి. నా ఛానల్ రీచ్ ఎక్కువ మందికి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.